సాధారణంగా మీరు అంటే మీవన్నీ ఒక రక్తపాతాలు, ఒక ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌లోను, తర్వాత దెయ్యాలు ఇలాంటి వాటి మీద మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ మూవీస్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక ఫ్యామిలీ జోనర్ కింద దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ద బాండేజ్ బిట్వీన్ Yeah. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతమ్మ గారి మధ్య బాండేజ్ అండ్ ఓ ఫ్యామిలీ డ్రామాకి రేరెస్ట్‌గా అంటే కృష్ణవంశీ గారు మీ అసిస్టెంట్ కృష్ణవంశీ గారు, పూరి జగన్నాథ్ గారు ఇలాంటి వాళ్ళు Yeah, ఆలోచించే yeah. విధానానికి కరెక్ట్ 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్న పర్సెప్షన్‌లో ఏమైనా వచ్చారా? అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీస్. ఓకే. సింపుల్ పీపుల్ నాకు బోర్ కొడతారు. పీపుల్ ఇన్ పవర్ పాలిటిక్స్, ప్యాలెస్ పాలిటిక్స్ అంటారు కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ హై పొజిషన్స్, వాళ్ళ డెసిషన్స్ తోటి ఎంతమంది లక్షల మంది జీవితాన్ని టచ్ చేసి ఎఫెక్ట్ అయ్యే లాంటి వాళ్ళ ఫ్యామిలీ డ్రామా అనేది నాకు ఇష్టం. మామూలు ఫ్యామిలీ డ్రామా కన్విన్స్ అయ్యాను. కానీ ఇక్కడ మీకు అంటే ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇంటు ద పిక్చర్స్ లైక్ సర్కార్, రక్త చరిత్ర 1 and 2 అండ్ వంగవీటి, అండ్ నౌ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి స్టోరీ వ్యూహం అండ్ శబదం అనుకుంటా. ఈ లక్ష్మీ పార్వతి అన్నది ఒకటి అవుట్ ఆఫ్ ద బాక్స్ కదా మీది. అంటే దీస్ ఆర్ ఆల్ ఇఫ్ యు రియల్లీ లుక్ ఇంటు ద రాయలసీమలో ఎవెన్చువల్లీ ఏదైనా సరే మీ రక్తపాతమైన హారర్ ఫిల్మ్ అయినా ఏదైనా ఫైనలీ ఇట్ హ్యావ్ టు కనెక్ట్ టు హ్యూమన్ ఎమోషన్. రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ అనేది లేకపోతే స్టోరీ అనేది ఉండదు. ఏ జానర్ సినిమా అయినా కూడా అదే. కానీ దాంట్లో ఏది ఎక్కువ హైలైట్ చేస్తావన్న దాని మీద ఇది ఉండదు. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ కాంటెక్స్ట్ ద రియల్ పర్సన్ జగన్ ఐ ఫెల్ట్ క్యాన్ బి సీన్ త్రూ ద ఐస్ ఆఫ్ ద వైఫ్, విచ్ ఈస్ వేర్ ద ఫ్యామిలీ యాంగిల్ కెన్. అట్ ద సేమ్ టైం ప్రతి ఫ్యామిలీలో ఎస్పెషల్లీ పవర్ పాలిటిక్స్ ఉన్న ఫ్యామిలీలో మీకు జెలసీలు ఉంటాయి, సిబ్లింగ్ జెలసీ ఉంటుంది, లేకపోతే ఇలాంటివన్నీ విచ్ ఇస్ వాట్ వీఆర్ విట్నెసింగ్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. ఇప్పుడు మీరు తీసిన ఈ 2 సినిమాలు అంటే వ్యూహం శబదం కంటిన్యూషనే కదా? కరెక్ట్. అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం దాకా సినిమా, లేదంటే ఆయన పవర్లోకి వచ్చే సినిమా, లేదంటే ఓదార్పు యాత్ర? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వైఎస్ఆర్స్ డెత్ టు ఆయన విన్నింగ్. వెన్ ఇట్ కమ్స్ టు శబదం ఫ్రమ్ హిస్ విన్నింగ్ టు సిబిఎన్ గోయింగ్ టు జైల్ కదా. అంటే సిబిఎన్ జైల్ దాకా అంటే కరెంట్ లేటెస్ట్ ఎఫైర్ కరెక్ట్ కనెక్ట్ చేశారు. వివేకానంద రెడ్డి గారిది మర్డర్ అంటే అది సబ్జూడిస్ ఉంది కాబట్టి ఐ జస్ట్ రైట్లీ టచ్ ఇట్, బట్ సిన్స్ ఇట్ ఇస్ సబ్జూడిస్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. అండ్ ఇందులో షర్మిల గారు ఇవాళ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు అవడం, దీనికన్నా ముందు 1.5 year బిఫోర్ తెలంగాణ పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వడం, ఇలాంటి అది లేదు. బికాస్ లైక్ ఐ సెడ్ దట్ ఈస్ ఎ వెరీ రీసెంట్ థింగ్ వాట్ హ్యాపెండ్, బట్ యూ కెన్ సీ ద ట్రైట్ ఇన్ ద పర్సన్. ఓకే.